శాంతంగా సాగుతోంది. బీఆర్ఎస్, ఎంఆర్పీఎస్ నాయకులు బంద్లో పాల్గొన్నారు. ఆయా పార్టీల నాయకులు జెండాలు, కండువాలతో బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బంద్ ఫర్ జస్టిస్ పేరుతో అన్ని చోట్ల బంద్ పాటించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని బీసీ జేఏసీ నాయకులు, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్తారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ బీసీ అని చెప్పుకుంటాడు, కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వైఖరిని అవలంబిస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా మహబూబాద్ పట్టణంలో సిపిఎం పార్టీ, మా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంద్కు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, వామపక్ష పార్టీలు, కార్మికులు అందరూ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి బంద్ 42% బీసీలకు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కొనసాగుతుందని. తెలంగాణ మొత్తం మీద రాష్ట్ర బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ నేపథ్యము బీసీల యొక్క రిజర్వేషన్ని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వము అడ్డుకొని రకంగా బీసీలకు అన్యాయం చేయడానికి పాల్పడింది కేంద్ర ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ మొత్తంలో సంపూర్తి రకంగా మద్దతు కొనసాగుతుంది. ఈ మద్దతుకి ఆర్టీసీ వాళ్ళు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా సంపూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని రకంగా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నేటికైనా కానీ మొండి వైఖరిని విడనాడి గవర్నర్కి, రాష్ట్రపతికి కూడా సలహాలు ఇచ్చేసి ఆ డ్రాఫ్ట్స్ మీద సంతకాలు పెట్టడానికి రకంగా పూనుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. जाएगा।